ఇది బిల్డింగా లేకపోతే పడవనా చూడు ఎట్లుందో. అండ్ ఇది మన ఇండియా వాళ్ళు దుబాయ్లో మొట్టమొదటిగా కట్టిన బిల్డింగు, అది కూడా డంగు సున్నం పాలరాతిలో కట్టిన బిల్డింగు. హలో అందరికీ తెలుసు కదా, నేను మీ నాంపల్లి నడిపమను అని. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మెట్రో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మీకు చూపిస్తా. దుబాయ్లో మెట్రో లోపలికి అయితే వచ్చేసిన, కార్డ్ ట్యాప్ చేసినాయి, గేట్ ఓపెన్ అయినాయి. లోపలికి వచ్చి ఎక్స్పో 2020 అనే ట్రైన్ ఏ టైంకి ఉందో చూసుకున్నా, కిందికి దిగిన. సెంటర్ పాయింట్ వెళ్ళే ట్రైన్ అయితే రానే వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మన ఎక్స్పో 2020 అనే రెడ్ లైన్ ట్రైన్ వస్తుంది. చూడండి వచ్చింది ట్రైన్ అయితే వచ్చింది. గేట్ ఓపెన్ అవుతాయి. మేమైతే లోపలికి పోతున్నా. లోపలికి అయినాక ట్రైన్ ఇన్ సైడ్ ఎట్లుంటో చూపిస్తారండి. ఇటు సైడ్ వచ్చి రైట్ సైడ్ చూడండి ఎట్లుందో, అండ్ ఇటు సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఇది కనిపించేదేమో ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం. దాని వెనకాల రెండు కనిపిస్తున్నాయా, అవే ఎమిరేట్స్ టవర్స్. శ్రీదేవి గారు చనిపోయింది ఆ బిల్డింగ్లోనే. ఈ రెండు బిల్డింగ్ చూపిస్తారు చూడండి, లెఫ్ట్ రైట్లో ఉన్నాయా, ఇవే ఎమిరేట్స్ టవర్స్ బిల్డింగ్లు. శ్రీదేవి గారు 2018లో చనిపోయింది ఈ బిల్డింగ్లోనే. అండ్ ఈ ఉన్న బిల్డింగ్ అయితే ఏమంటారో తెలియదు, మన తెలుగు వాళ్ళు అయితే నిచ్చెన బిల్డింగ్ అంటారు, ల్యాడర్ బిల్డింగ్. చూడండి లెఫ్ట్ రైట్ ఎడమ కుడి దిక్కు బిల్డింగ్ ఉండి మధ్యలో ల్యాడర్ లెక్క ఎట్లున్నదో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందట ఉంటాను. సైనింగ్ ఆఫ్, టాటా, బై బాయ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.